ఒక్కసారి ఊహించండి, మన దేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడ దేవుళ్ళతో పాటు ఏలియన్స్కి కూడా పూజలు జరుగుతున్నాయి. ఇది సినిమా కథ కాదు, కల్పితం అంతకన్నా కాదు, నిజంగా ఉన్న ప్రదేశం. తమిళనాడులోని సేలు దగ్గర ఒక విచిత్రమైన ఆలయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే జీవులని దేవతలుగా భావించి పూజించడం, అదే సమయంలో మన సనాతన ధర్మంలో ఉన్న సాంప్రదాయ దేవుళ్ళని కూడా పూజించడం. ఇక్కడే ఒక రహస్యం, మిస్టరీ ఉంది. ఈ దేవాలయం లోపల, అంటే భూమికి అడుగున, ఒక ఏలియన్ లాంటి ఆకారానికి పూజలు చేస్తున్నారు. అంటే ఒక్కసారి భక్తి, రహస్యాలు, అంతరిక్షం అన్నీ కలిపి ఒక వింత మరో ప్రపంచం. ఈ ఆలయం వెనుక ఉన్న కథ ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? నిజంగా ఏలియన్స్తో సంబంధం ఉందా, లేక ఇది ఒక నమ్మకమా? ఇలాంటి ఆశ్చర్యమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్ us స్టార్ట్ అవర్ షో. భారతదేశంలో దేవుళ్ళు, దేవతలను, సన్యాసులను, నాగులను అంకితమైన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ సేలం దగ్గర మాత్రం భక్తి అంతరిక్షం వరకు వెళ్ళిపోయింది. అంటే సేలం జిల్లాలోని మల్లముప్పపట్టి ప్రాంతంలో దాగి ఉన్న ఈ ఆలయం చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అది ఒక ఏలియన్ దేవుడిని పూజించే ఆలయం. అవును, మీరు విన్నది నిజమే. అక్కడ ఏలియన్ దేవుణ్ణి పూజిస్తున్నారు. ఇది సినిమా కథ కాదు, సైన్స్ ఫిక్షన్ అంతకంటే కాదు. ఇక్కడ నిజంగానే భక్తులు పూజలు చేస్తున్నారు. అదే ఆ ఏలియన్ ఆలయం. రిపోర్ట్ల ప్రకారం ఈ విచిత్రమైన స్థలాన్ని లోక్నాథన్ అనే స్థానిక వ్యక్తి స్థాపించాడు. ఇక్కడ అంతా హడావుడిగా కారణమేంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, భూమికి దాదాపు 11 అడుగుల లోతులో ఉన్న భయంకరంగా కనిపించే ఏలియన్ విగ్రహం. అవును, సాధారణంగా ఆలయాన్ని గోపురాలతో, స్తంభాలతో, ఎత్తైన ఆకాశాన్ని అంటేలా నిర్మిస్తారు. ఈ ఆలయం మాత్రం భక్తులకు నేల అడుగుకి తీసుకెళ్ళి అక్కడ నిర్మించబడింది. అయితే ఆ ఏలియన్స్ కోసం ఆలయం ఎందుకు కట్టారు? చాలా ఫిక్షన్ స్టోరీస్కి మారుపేరు అయిన ఏరియా 51 ఏలియన్ స్టోరీస్ గుర్తుకు వస్తున్నాయి కదా. ఈ స్టోరీస్ విని విని చాలామంది ఈ టెంపుల్కి ఏదో ఏలియన్ వచ్చి స్థిరపడినట్లు భావిస్తున్నారు కదా. లేదా ఆలయం స్థాపించిన వ్యక్తి నిజంగా ఏలియన్స్ని సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాల్లో చూపించి దాడి చేసి వింత ప్రాణిగా ఆయన భావించలేదు కదా. ఆయన ఆకాశం నుంచి సృష్టికి సంబంధించిన శక్తులు ఉన్న ప్రాణులుగా నమ్ముతున్నాడు. దీని నుంచి, అంటే దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతల అన్నమాట. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఈ భూమికి, విశ్వానికి ఆవల ఉన్న జీవులు శివుడు సృష్టికర్త సృష్టించిన మొదటి జీవుల్లో ఒకటిని, వీరిని అసాధారణ శక్తులు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అంటే కనుగొన్నాయన లోక్నాథన్. ఒకవైపు ఈ ఆలయం నిర్మించడానికి తనకు అనుమతి నేరుగా ఏలియన్స్ నుంచే వచ్చింది అని అంటాడు. మరోవైపు ఆయనకు ఒక కల వచ్చిందని, నేను ఇక్కడ 11 అడుగుల లోతులో వెలిసి ఉన్నానని ఆయన చెబుతున్నారు. అంటే దేవుడు వెలిసిండని ఆయన కల వచ్చిందట. ఏమైనా ఆధ్యాత్మిక అనుభవం వల్ల వచ్చిందని చెబుతున్నాడు. ఏది నిజము పక్కన పెడితే, నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా, ఆ ఆలయానికి పునాది అలా ఏర్పడింది. ఇలాంటి విచిత్రమైన అనుభవమే కొత్త మార్గాలకు దారి చూపుతుంది. ఇక్కడ ఏలియన్స్ మాత్రమే కాదు, దేవతలతో కూడిన ఆధ్యాత్మికం ఈ ఆలయ సాంప్రదాయ పూజలను కూడా నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. ఇక్కడ శివుడు, పార్వతీదేవి, షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు, మరియు కాళికామాత వంటి హిందూ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే ఇది సనాతన ధర్మం వైపు తన దృష్టికోణాన్ని మరలుస్తుంది. పురాణాలు, యుఎఫ్ఓ, ఏలియన్స్ కథలు అన్నీ ఒకచోట కలిసినట్టు అనిపిస్తున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని వీడియోలు, చిత్రాల వల్ల సోషల్ మీడియాలో దీనికి ప్రాచుర్యం లభించింది. నిజం చెప్పాలంటే తమిళనాడులో ఇలా సీక్రెట్ ఏలియన్ గాడ్ ఆలయం ఉందంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇది సాధారణంగా గుర్తింపు పొందిన ఆలయం కాదు, పురాతన చరిత్రక ప్రదేశం అంతకంటే కాదు.
కొత్తగా వింతగా ఉండే ప్రదేశాలు చూడాలనుకునే వాళ్ళకి విచిత్రమైన సంగతులు, నమ్మలేని నిజాలు, ఇలా కథలు తెలుసుకోవాలంటే ఆసక్తి కలవారు సేలం దగ్గర ఉన్న ముల్లముప్పం పట్టి అనే ప్రాంతంలో ఉంది. వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకోండి, బాగుంటుంది ప్లేస్. ఎప్పుడైనా ఏలియన్స్ నిజంగా భూమి మీదకి వస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళ కోసం ఇప్పటికే ఇక్కడ ఒక ఆలయం నిర్మించబడింది అని చూసి మురిసిపోతారు. జస్ట్ కిడింగ్.